హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో రైల్వేకి సంబంధించి మనకి రీసెంట్గా 2 అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. ఒకటి వచ్చేటప్పటికి ఆధార్ వెరిఫికేషన్ అండ్ తర్వాత సెకండ్ది జేఈ మోడిఫికేషన్ లింక్ అనమాట. సో దాని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఆధార్ అప్డేట్ అన్నది ఒక రోజు ముందే వచ్చింది, బట్ ఈ ఒకసారికి కాకుండా మనం నెక్స్ట్ డే నుంచి అన్ని అప్డేట్స్ ఇంకా ఫాస్ట్గా చేసుకుందాం. ఓకే, సో అండ్ చాలా ఇంపార్టెంట్, చివరి వరకు అయితే చూడండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి, కొత్తగా అప్లై చేయని వాళ్ళకి, అప్లై చేయాలనుకున్న వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ అది వెరిఫై చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే అది మనం స్క్రీన్లోకి వెళ్ళి మొత్తం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. సో ఒకసారి మీరు కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సికింద్రాబాద్లో అయితే ఉన్నాం మనం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లేటెస్ట్ అప్డేట్ అని చూడండి. ఇక్కడ పీడిఎఫ్ ఒకటి మనకు పెట్టారు. సో ఈ పీడిఎఫ్ ఇంగ్లీష్ అండ్ హిందీ రెండిట్లోనే ఉంది, అండ్ డేట్ ఎప్పుడు పెట్టారు అన్నది ఉంది. సో ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసి అసలు ఏంటి అప్డేట్ అన్నది చూసుకున్నట్టయితే ఆధార్ వెరిఫికేషన్కి సంబంధించి ఇక్కడ చూడొచ్చు మీరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ నోటీస్ అని ఉంది. అండ్ అటెన్షన్ టు అప్లికెంట్స్ క్యాండిడేట్స్ ఆఫ్ సిఈఎన్స్ to be issued in 2024 with regard to the Aadhaar verification. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఏదైతే 2024కి సంబంధించి సిఈఎన్ అంటే మనకి ఈ నోటిఫికేషన్ ఇస్తారు కదా, వాటిని సిఈఎన్స్లో వస్తాయి మనకి. సో అప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళు 2024లో జేఈ కానీ ఏఎల్పి ఇవన్నీ వచ్చాయి కదా, వాటికి అప్లై చేసిన వాళ్ళు 2B అని కూడా ఉంది బ్రాకెట్లో. అంటే ఇప్పుడు కొత్తగా అప్లై చేసే వాళ్ళు వేరే ఎగ్జామ్స్కి. సో మొత్తం అందరూ ఇది ఇంపార్టెంట్ నోటీస్, వాళ్ళు అటెన్షన్ కోసం తీసుకొచ్చామని చెప్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏమంటున్నారు, అప్లికెంట్స్ candidates are advised to authenticate their identification through Aadhaar verification while applying for various centralized employment notices issued by RRBs. So ఈ సిఈఎన్స్కి అంటే ఈ ఎగ్జామ్స్కి మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో అది ఏఎల్పి అయినా లేకపోతే ఏదైనా రైల్వేకి సంబంధించి ఏది అప్లై చేసినా కూడా మీరు వాటికి సంబంధించి ఖచ్చితంగా అడ్వైజ్డ్ టు అథెంటికేట్ దేర్ ఐడెంటిఫికేషన్ త్రూ ఆధార్ అంటున్నారు. అంటే ఆధార్ నుంచి వెరిఫై చేసుకోండి అంటున్నారు. సో ఎందుకు అంటే బేసిక్గా ఇక్కడ మనకి మీరు ఆల్రెడీ అప్లై చేసేటప్పుడు పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్తో కూడా కొంతమంది అప్లై అయితే చేశారు అకౌంట్ క్రియేషన్ అప్పుడు. సో అట్లా అప్లై చేసిన వాళ్ళకి మీకు ఎగ్జామ్ సెంటర్లో మీకు ఏం జరుగుతుంది అన్నది తెలుసు, అక్కడ ఆ బయోమెట్రిక్ ఆధార్ వెరిఫికేషన్ అన్నది జరుగుతుంది. సో ఇక్కడ మనకి మిస్ మ్యాచ్ అయినా లేకపోతే ఫోటోలో ప్రాబ్లం వచ్చి ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి నెక్స్ట్ పాయింట్లో అదే ఇస్తున్నారు. సబ్మిటింగ్ ఆర్ఆర్బి అప్లికేషన్ త్రూ ఆధార్ వెరిఫికేషన్ మోడ్ విల్ ఫెసిలిటేట్ స్మూత్ ఎంట్రీ టు ఎగ్జామినేషన్ సెంటర్స్ అండ్ స్ట్రీమ్లైన్ ద పోస్ట్ ఎగ్జామినేషన్ ఎగ్జామ్ ప్రాసెస్ ఫర్ అప్లికెంట్స్. అంటే ఏంటి, ఎగ్జామ్ జరిగిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేసే ముందు మనకి ఏంటి ఈ ప్రాసెస్ ఉంటుంది కదా, దాన్ని స్మూత్గా అంటే ఎవరికి ఇబ్బంది రాకుండా చేయడానికి ఈ నోటీస్ అన్నది తీసుకొచ్చారనమాట. అంటే ఆధార్ వెరిఫై చేసుకోవటం వల్ల ఒకటేంటి, ఎవరైనా ఫేక్గా ఇప్పుడు అంటే ఒకరి ప్లేస్లో ఇంకొకరు ఎగ్జామ్ రాయటం ఇలాంటివి చేసినప్పుడు అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటివన్నీ ఎడిట్ చేసి తీసుకురావడానికి కొంచెం అన్న స్కోప్ ఉంటుంది. ఆధార్ అయితే బయోమెట్రిక్ లింక్డ్ కాబట్టి కొంచెం అలాంటి యాక్టివిటీస్ని తగ్గించడానికి చాలా వరకు హెల్ప్ చేస్తుంది అన్నట్టు అందరినీ ఆధార్ వెరిఫై అయితే చేసుకోమంటున్నారు. దాంతోపాటు మీకు ఎగ్జామ్ సెంటర్లో అలౌ చేసేటప్పుడు కూడా పెద్దగా ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఎందుకంటే మీకు సంబంధించిన నేము అవన్నీ ఆధార్లో కరెక్ట్గా ఉంటే ఇంకా అదే బేసిస్లో తీసుకుంటారు మిమ్మల్ని, అంటే అలౌ చేసేటప్పుడు ఎగ్జామ్ సంబంధించి. సో అందుకని అంటే తర్వాత ఇక్కడ సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నారో చూడండి. సెకండ్ పాయింట్లో అప్లికెంట్స్ candidates who have already submitted their application for CEN issued by RRBs during 2024 using other than Aadhaar such as driving license, passport, PAN, voter ID. ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, అంటే ఎవరైతే ఆల్రెడీ అప్లై చేశారో ఆధార్తో కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ అండ్ పాస్పోర్ట్, పాన్, ఓటర్ ఐడి వీటితో అప్లై చేసిన వాళ్ళని కూడా ఏంటి కెన్ కంప్లీట్ ద ఆధార్ verification by logging in with their user credentials at rrbapply.gov.in. అంటే వాళ్ళని కూడా ఆధార్ వెరిఫై చేసుకోమంటున్నారు. అండ్ ఆధార్ వెరిఫై చేసుకునే ప్రాసెస్ కూడా చెప్పారు.
rrbapply.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళిపోయి అక్కడ మీరు మీ ఆధార్ వెరిఫై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఇంకా ఏమి ఇచ్చారు, దిస్ ఆధార్ వెరిఫికేషన్ ఈజ్ ఏ వన్ టైమ్ ఎక్సర్సైజ్, ఓకే, అండ్ విల్ బీ ఆటోమేటికలీ వ్యాలిడ్ ఫర్ ఆల్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ జాబ్ నోటిఫికేషన్స్ అండ్ అప్లికేషన్స్. సో ఇది ఓన్లీ వన్ టైం అనమాట. అంటే ప్రతి ఎగ్జామ్కి ప్రతి నోటిఫికేషన్కి మీరు మళ్ళీ ఆధార్కి సంబంధించి వెరిఫై అయితే చేసుకోక్కర్లేదు. వన్ టైం చేసుకుంటే ప్రతి ఎగ్జామ్కి ప్రతి నోటిఫికేషన్కి అదే యూజ్ ఉంటుందన్నమాట. సో ఓకేనా, ఎందుకంటే ఆధార్ నెంబర్ అయితే మారదు కదా. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఇక్కడ చెప్తున్నారు, ఆర్ఆర్బీస్ విల్ నాట్ సేవ్ ఆర్ షేర్ ఆధార్ డీటెయిల్స్ విత్ ఎనీ థర్డ్ పార్టీ or use them for any other purposes other than objectives of respect to CEN. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆర్ఆర్బి ఇప్పుడు మీ దగ్గర నుంచి తీసుకున్న ఈ ఆధార్ డీటెయిల్స్ థర్డ్ పార్టీతో వేరే వాళ్ళతో ఎవరితోనూ షేర్ చేయదు, మీరు నమ్మొచ్చు అని చెప్తున్నారు అనమాట. అంటే మనకి కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, అంటే ఎందుకు అడుగుతున్నారు అట్లా కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది. సో అందుకని క్లియర్ చేయటానికి మేము ఎక్కడా డిస్క్లోజ్ చేయం, ఎవరితోనూ థర్డ్ పార్టీతో షేర్ చేసుకోమని చెప్తున్నారు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూద్దాం. క్యాండిడేట్స్ ఆర్ advised to refer only to websites of RRB for latest updates on recruitment process. Please do not mislead. ఇది నార్మల్గా ప్రతి దానిలోనూ ఉంటుంది, ప్రతి నోటీస్ రైల్వే తీసుకొచ్చే దానిలో ఉంటుంది. అంటే మా వెబ్సైట్, రైల్వే వెబ్సైట్ ఏదైతే ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అయితే సికింద్రాబాద్ వెబ్సైట్ ఉంటుంది, అట్లా ప్రతి జోన్కి సంబంధించి వెబ్సైట్ ఉంటుంది కదా, అందులో వచ్చిన అప్డేట్స్ని మాత్రమే నమ్మండి. బయట అంటే మీకు చాలా చోట్ల జాబ్లు ఇప్పిస్తాం ఇట్లాంటివి చెప్తుంటారు, అవి లేకపోతే బయట ఎక్కడైనా థర్డ్ పార్టీ వెబ్సైట్లో అట్లాంటి చోట్ల వచ్చినవి నమ్మద్దు. మా దగ్గర అథెంటిక్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నమ్మి డెసిషన్స్ తీసుకోండి అని అయితే చెప్తున్నారు. ఇది ప్రతి దానిలో ఉంటుంది. బేసిక్గా ఇది అంటే కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు బేసిక్గా మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు అండ్ కొత్తగా అప్లై చేయబోయే వాళ్ళు ఇద్దరు కూడా రైల్వేకి సంబంధించి అప్లై చేయాలంటే ఆధార్ వెరిఫై చేసుకుంటే మీకు బెనిఫిట్, అండ్ వాళ్ళకి కూడా ఫేక్ వ్యక్తుల్ని అంటే ఒకరి ప్లేస్లో ఒకరు రాయటం ఇలాంటివి అరికట్టడానికి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అందుకని ఇంపార్టెంట్ నోటీస్ అని ఇదైతే తీసుకొచ్చారు, ఆధార్ వెరిఫై చేసుకోమంటున్నారు. ఓకేనా, సో ఎలా వెరిఫై చేసుకోవాలి అన్నది ఇప్పుడు స్క్రీన్లో ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, rrbapply.gov.in ఏదైతే వాళ్ళ వెబ్సైట్ చెప్పారో ఆ వెబ్సైట్లోకి అయితే వచ్చాం. సో ఆ వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి అప్లై అని ఉంది కదా, సో దీని మీద కనుక మీరు క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది, క్రియేట్ అన్ అకౌంట్ అండ్ తర్వాత ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని వస్తుంది. అంటే ఫస్ట్ టైం అప్లై చేసే వాళ్ళు అయితే క్రియేట్ అన్ అకౌంట్ అన్నది క్లిక్ చేస్తారు. ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అంటే ఇంతకుముందు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా అయితే ఇది క్లిక్ చేస్తారు, ఎందుకంటే ఆల్రెడీ అప్లై చేసినప్పుడు మీరు మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చి ఉంటారు కాబట్టి. ఓకేనా, సో ఇప్పుడు క్రియేట్ అన్ అకౌంట్ అంటే కొత్తగా అప్లై చేసే వాళ్ళు ఆ అప్లై చేసే టైంలోనే మీరు ఆధార్ వెరిఫై చేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆల్రెడీ అప్లై చేసేసిన వాళ్ళు వేరే అంటే డ్రైవింగ్ లైసెన్స్తోనో మనకి పాన్ కార్డ్తోనో అప్లై చేసేసిన వాళ్ళు ఎట్లా అంటే జస్ట్ ఇక్కడ మీకు ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, సో దాన్ని క్లిక్ చేస్తే ఇట్లా మీకు ఈ సైట్ అన్నది ఓపెన్ అవుతుంది. సో ఈ సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారు, మీరు సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అని ఉంది కదా, ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఇచ్చి పాస్వర్డ్ కానీ ఇచ్చి ఇక్కడ ఇచ్చిన క్యాప్చా కనుక ఇక్కడ ఇచ్చేస్తే లాగిన్ అవుతారు. మీరు లాగిన్ అయిన తర్వాత ఆబ్వియస్గా అక్కడ మీకు పైన కనబడుతుంది అథెంటికేట్ ఆధార్ అని, వెరిఫై ఆధార్ అని. సో అందులోకి వెళ్ళిపోయి మీరు మీ మొబైల్ నెంబర్ అవి ఇచ్చేస్తే ఓటీపీ వస్తుంది, ఆధార్ వెరిఫికేషన్ అన్నది అయిపోతుంది అనమాట. సో దట్ మీకు ప్రతి ఎగ్జామ్కి ఇంకా మళ్ళీ చేసే పని ఉండదు, అండ్ ఎగ్జామినేషన్ వెరిఫికేషన్ టైంలో కూడా మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో ఇది ఫస్ట్ అప్డేట్. ఇప్పుడు సెకండ్ అప్డేట్, జేఈకి సంబంధించి మోడిఫికేషన్ లింక్ ఒకటి ఇచ్చారనమాట. సో మోడిఫికేషన్ లింక్ ఆల్రెడీ ఇప్పటిదాకా ఫామ్ ఫిల్లింగ్కి సంబంధించి ఉన్న డేట్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు మోడిఫికేషన్ ఏదైనా మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా తప్పు కనుక ఇస్తే దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి కూడా సేమ్ వెబ్సైట్, ఇందాక మనం rrb.gov.in ఏదైతే ఉందో rrbapply.gov.in అందులోనే సేమ్ లాగిన్ అయితే సేమ్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసినట్టు మళ్ళీ సైన్ ఇన్ అలా అడుగుతుంది, సేమ్ అవే డీటెయిల్స్ ఇచ్చేస్తారు, ఇచ్చి లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిపోయిన తర్వాత మీకు మాడిఫై చేసుకోవాలంటే ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి. మాడిఫై చేసుకోవాలంటే ఇక్కడ 18th పాయింట్ ఒకసారి చూడండి. ఓకే, ఒకసారి నేను ఇది జూమ్ చేసి చూపిస్తాను. ఈ 18th పాయింట్ ఒకసారి చూడండి, ఆఫ్టర్ సబ్మిటింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ complete in all respects if candidate wishes to further modify, change or correct any details except the details filled in
create an account from including email ID, mobile number and choose an RRB. He or she may do so by paying a modification fee of 250 అంటున్నారు ఫర్ ఈచ్ అకేషన్. ఓకేనా? సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు క్రియేట్ అన్ అకౌంట్లో ఇచ్చినప్పుడు, అంటే అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ మీరు ఏదైతే ఆర్ఆర్బి జోన్ సెలెక్ట్ చేసుకున్నారో వాటిని మార్చుకోలేరు. అవి తప్ప మిగతా డీటెయిల్స్ ఏమైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవడానికి అలౌ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు అలౌ చేసేటప్పుడు మీరు ప్రతిదీ, అంటే ఏదైనా మార్చాల్సిన ఐటమ్స్ 2-3 ఉన్నాయనుకోండి, ఒక్కొక్క దానికి 250 రూపీస్ కింద ఛార్జ్ కూడా తీసుకుంటున్నారు ఫీజు. అంటే ఇప్పుడు సపోజ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను అండ్ తర్వాత మీ రిజర్వేషన్కి సంబంధించి గనక మీరు మార్చుకోవాలి అనుకుంటే ఆ రెండిట్లకి 2 సెపరేట్గా 250 అయితే తీసుకుంటారు. సో అట్లా అయితే ఉంది డీటెయిల్స్ అయితే అవి. అండ్ సేమ్ ఇందాక చూపించిన వెబ్సైట్లో లాగిన్ అయిపోయి మీరు యాజ్ యూజువల్గా అది మీరు మార్చేసుకోవచ్చు. ఓకేనా? సో మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా దీనికి రిలేటెడ్ కామెంట్ చేయండి. ఎలాగా ఏంటి అని డీటెయిల్డ్ మాడిఫికేషన్ లింక్ యూజ్ చేసుకుని ఏమైనా మాడిఫై చేసుకోవాలి అనుకుంటే, లేదా అసలు మీరు ఏ మిస్టేక్ చేశారు ఏంటి అన్నది కింద కామెంట్ చేయండి. దానికి సంబంధించి ఏమైనా మనం హెల్ప్ చేయగలిగితే దానికి సంబంధించిన కామెంట్ నేను చేస్తాను. ఆర్ మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, అక్కడ కూడా మీరు అడగచ్చు. అక్కడ కూడా చాలామంది అప్లై చేసిన వాళ్ళు ఉంటారు. అండ్ మనకి తెలిసిన చాలామంది జేఈ వాళ్ళు కూడా అందులో ఉన్నారు. మీ డౌట్స్ అక్కడ కూడా అడగచ్చు. అండ్ ఇంటర్వ్యూ కూడా చేసాం మనం జేఈకి సంబంధించి, ఆర్ఆర్బి జేఈకి సంబంధించి. ఆ ఇంటర్వ్యూ లింక్ మీకు ఎండ్ స్క్రీన్లో చూపిస్తాను, అది కూడా మీరు చూడొచ్చు. సో మీకు ఫర్దర్గా ఎగ్జామ్ సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా, ఆర్ఆర్బి జేఈ అనే కాదు, రైల్వేకి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అడగచ్చు. ఓకే, అక్కడ రెక్టిఫై చేసుకోవచ్చు. అండ్ మీరు పర్సనల్గా నాతో మాట్లాడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మీకు ఇన్స్టాగ్రామ్ లింక్ అన్నది ఇస్తాను, అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా అక్కడ ఇస్తాను. అక్కడ మీరు నాతో పర్సనల్గా మాట్లాడచ్చు. సో కంపల్సరీ యూజ్ అయితే చేసుకోండి, ఎందుకంటే మీకు ఇక్కడ డౌట్ క్లారిఫికేషన్ కానీ గైడెన్స్ కానీ అన్నీ అక్కడ మీకు దొరుకుతున్నాయి. సో డిస్క్రిప్షన్ అయితే తప్పకుండా ఓపెన్ చేసి చెక్ చేయండి. అక్కడ మీకు బెస్ట్ బుక్ లింక్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అవైతే చెక్ చేయండి. అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అంటే తర్వాత టెలిగ్రామ్ బ్యాన్ అవుతుంది అంటున్నారు కాబట్టి వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను, అది కూడా జాయిన్ అయితే బ్యాకప్ కింద ఉంటుంది. మీరు ప్రతి అప్డేట్ మనం ఇక్కడ అప్డేట్ చేయలేం, చిన్న చిన్న అప్డేట్స్ అన్నవి యూట్యూబ్లో. సో డైరెక్ట్ అక్కడ వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ నేను అప్డేట్ చేసేస్తాను. సో అదైతే అన్నీ జాయిన్ అయి పెట్టుకోండి. కంప్లీట్ లింక్స్ అన్నవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. ప్లేలిస్టులు, మన క్లాసెస్కి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ ఉంటుంది. అండ్ జేఈ ఇంటర్వ్యూ లింక్ అన్నది ఇప్పుడు మనం ఎండ్ స్క్రీన్లో చూపిస్తాం, అక్కడ చూడొచ్చు. అండ్ ఎవరైనా రైల్వేకి సంబంధించి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. కోర్సెస్ అయితే అందులో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంచాము. సో చూడండి, అంటే ఆ కోర్సెస్ డెమోస్ కూడా ఉంటాయి. చాలా డెమోస్ కూడా మేము ఒక 30-40 వరకు దగ్గర డెమోస్ కూడా ఉన్నాయి. సో అందులో గనక ఒకసారి మీకు గనక అవసరం ఉంటే తప్పకుండా కోర్సెస్ అయితే పర్చేజ్ చేసి క్లాసెస్ అయితే యూజ్ చేసుకోండి. ఎగ్జామ్కి చాలా ఉపయోగపడే విధంగా మేము ఆ వీడియోస్ అయితే చేసాం. ఒకసారి చూడండి. యాప్ అయితే డౌన్లోడ్ చేసి పక్కా పెట్టుకోండి. ఫ్రీ కంటెంట్ కూడా అందులో వస్తుంది. మన ఛానల్లో కూడా ఫ్రీ కంటెంట్ అయితే వస్తుంది. ఫర్దర్గా మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ లేదా ఏదైనా వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ చేయండి. అండ్ తర్వాత జేఈకి సంబంధించి ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్స్ చేసినా లేదా ఏదైనా డౌట్స్ ఆర్ఆర్బీకి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియో ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఇటువంటి మంచి వీడియోస్ రెగ్యులర్గా మన ఛానల్లో వస్తుంటాయి. కొత్త వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. ఎందుకంటే రెగ్యులర్గా ఇటువంటి వీడియోస్ వస్తుంటాయి, మీరు ఫాలో అవుతూ ఉంటే మీకు అప్డేట్స్ తెలుస్తాయి అన్నమాట. అప్డేట్స్తో పాటు రకరకాల మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి, గవర్నమెంట్ ఎగ్జామ్స్కి రిలేటెడ్ హెల్ప్ఫుల్ వీడియోస్. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ నచ్చితే లైక్ కూడా చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతకేసి ఇలాంటి మంచి వీడియోస్తో ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.